జగన్ టైంలో తీసుకొచ్చిన పథకాన్ని మిస్యూజ్ చేసినటువంటి జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ అరెస్ట్ అయినటువంటి వ్యవహారం ఇది. ఏదైతే జల ఇది దీని పేరు వచ్చేటప్పటికి జలకళ అని పెట్టారు. అప్పట్లో ఏంటంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి బోర్లు ఫ్రీ అని. ఈ బోర్లు ఫ్రీ అనేటటువంటి పథకంలో మిస్యూజ్ చేశారంటూ వైసీపీ ఎంపీపీని అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద వ్యవసాయ భూముల్లో ఉచితంగా 94 బోర్లు వేసేందుకు తన బినామీలైన ప్రమీలారాణి దయానంద్ దంపతులకు చెందిన అన్నపూర్ణ ఎర్త్ మూవర్స్ కంపెనీ పేరు మీద ఎంపీపీ ₹1,80,00,000 టెండర్ దక్కించుకున్నట్ట. తన మేనల్డైన ఆరాధ్యుల సంగమేశ్వరరావు దానబోయిన పాములతో కలిపి పెట్టుబడి పెట్టారు. తక్కువ గేజ్ ఉన్న పైపులు వేయడం, తక్కువలో తవ్వి ఎక్కువ తవ్వినట్టు చూపించి బిల్లులు చేసుకున్నారు. బిల్లులు పొందేందుకు ఎంబుక్లో గుత్తేదారు ప్రమీలారానికి బదులుగా ఎంపీపీ శ్రీనివాసరావుతో పాటు అతని మేనలుడు దొంగ సంతకాలు చేశారు. ఈ పాయింట్ మీద ఇక్కడ కేసు పెట్టారు. 22 నుంచి 24 మధ్యకాలంలో కంపెనీ ఖాతాలో అప్పుడు ప్రభుత్వం 74 లక్షలు జమ చేసింది. ముందస్తు ఒప్పందంలో భాగంగా పనులు దగ్గరుండి చేయించిన తుల్లిమిల్లి వెంకటేశ్వర ఈయన కూడా కొంత పెట్టుబడి పెట్టారు. 15 లక్షలు ఇచ్చి మిగిలిన తర్వాత ఇస్తానని చెప్పి మాట దాటేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 25 మార్చిలో 97 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. గుత్తేదారి కంపెనీ ఖాతా నుంచి దానబోయిన పాములు ఖాతాకు 30 లక్షలు, ఎంపీపీ శ్రీనివాసరావు ఖాతాకు 25 లక్షలు, ఆయన భార్య సుజాత ఖాతాకు 25 లక్షలు, అప్పుడు వైకాపా మండల అధ్యక్షుడు చాగంటి మురళీకృష్ణ ఖాతాకు 5 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తనకు ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం గురించి తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తే బెదిరించారు. ప్రభుత్వ పథకం అమల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఎంపీపీ శ్రీనివాసరావు, ఆరాధ్యుల సంగమేశ్వరరావు, దానబోయిన పాములు, ప్రమీలారాణి, దయానంద్ బాబు, చాగంటి మురళీకృష్ణ నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.